వెల్కమ్ టు ఎంఫ్యాక్ట్. ఈ వీడియోలో మనం సమ్ ఇఫ్ మరియు సమ్ ఇఫ్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనకు సేల్స్ మ్యాన్స్ ఉన్నారు. అలాగే వాళ్ళు ఏం సేల్ చేశారనేది ఉంది. అలాగే ఎంత వెయిట్ సేల్ చేసేది ఉంది. ఫైనల్గా వాళ్ళ అమౌంట్ కూడా ఉంది, సేల్ చేసిన అమౌంట్. అలాగే ఇంకో విషయం గమనిస్తే మనకు సేల్స్ మ్యాన్స్ రిపీట్ అయి ఉన్నారు. కొంతమంది మాత్రమే గోల్డ్లోను మరియు సిల్వర్లోను రిపీట్ అయి ఉన్నారు. అలాంటప్పుడు మనం వాళ్ళని సమ్ చేయాలి అంటే, టోటల్ వాల్యూ కావాలి అంటే వాళ్ళు ఎన్నిసార్లు రిపీట్ అయినా మనకు సమ్ రావాలి. కాబట్టి యాక్చువల్గా ఫిల్టర్ పెట్టుకొని దాన్ని సమ్ చేసుకుంటారు చాలామంది కూడా. అలాగా సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఎవరు కావాలో మీకు అర్థమైన దానికోసం ఒక సేల్స్ మ్యాన్ పేరుని తీసుకుంటున్నా, టేబుల్లో ఉన్న వాళ్ళని. ఓకే, ఒక సేల్స్ మ్యాన్ పేరు అయితే ఇక్కడ టైప్ చేశాను. నాకు సమ్ రావాల్సింది, ఆయన ఈ టేబుల్లో ఎన్నిసార్లు చేస్తున్నా అవన్నీ కూడా సమ్ అయ్యి మనకు ఇక్కడ వాల్యూ రావాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ చేసి సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తున్నాను. సమ్ ఇఫ్ ట్యాప్ ప్రెస్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకు సింటాక్స్ కూడా కనిపిస్తుంది అక్కడ. సమ్ ఇఫ్లో రేంజు క్రైటీరియా సమ్ రేంజ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బాగా గమనించిన ఆ ఫార్ములాని, రేంజ్ ముందు టోటల్ రేంజ్ ఇచ్చేస్తున్నాను, టేబుల్. తర్వాత క్రైటీరియా దగ్గరకు వచ్చేతలకే ఆ పేరుని సెలెక్ట్ చేస్తున్నాను, పక్కన ఎంటర్ చేస్తాను కాబట్టి. ఓకేనా? తర్వాత కామా పెట్టుకొని సమ్ అనేది మనకు ఇప్పుడు ఎక్కడ కావాలి, ఇక్కడే కదా వాల్యూస్ ఉండేది, సమ్ అవ్వాల్సినవి. ఆ రేంజ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి మనకు ఎంటర్ కొట్టంగానే ఆ పేరుతో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన టోటల్ సేల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. అవి ఏవైనా కానీ, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, రెండు కలిపి ఇక్కడ సమ్ అయిపోయింది. అతను ఎన్నిసార్లు రిపీట్ అయినా ఉన్నా కానీ మనకు ఆ సమ్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ పేరు మార్చుకున్నా కానీ మనకు ఈ టేబుల్లో ఉన్న వేరే పేరు పెట్టండి, ఈ పేరు తీసేసి ఆయనకి సంబంధించి వస్తుంది. ఓకేనా? చూసుకోండి, చెక్ చేసుకోండి మీరు ఒకసారి. టేబుల్ని కూడా చేసేటప్పుడు చెక్ చేసుకుంటే మీకు అనేది అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది జస్ట్ సమ్ ఇఫ్. ఒక్క ఫ్యాక్టర్ అడిగారు ఇక్కడ, ఫలానా వ్యక్తి టోటల్ సేల్ ఎంత అని అడిగినప్పుడు అది ఏదైనా కానీ టోటల్గా ఆ వ్యక్తి పేరు మీద ఆధారపడి సమ్ చేసేసింది. సో ఇది ఇంతవరకు అయిపోయింది, మనకొద్దు. ఇప్పుడు సమ్ ఇఫ్స్, ఈ ఫార్ములాలో జస్ట్ ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇందాక ఇఫ్, ఇప్పుడు ఇఫ్స్. మనకి ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, దీనికి ఇందాక సింగిల్ డేటా అనమాట, ఓన్లీ పేరు మీద ఆధారపడో లేకపోతే గోల్డ్ మీద ఆధారపడో ఒక క్రైటీరియా గురించి వచ్చింది. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ పేరు యాడ్ చేశాను, అలాగే అతను గోల్డ్ ఎంత యాడ్ చేసాడో రావాలి. ఇప్పుడు రెండిటి మీద ఆధారపడి రావాలి, ఆ పర్సన్ పేరు ఆయన గోల్డ్ ఎంత అమ్మాడు అనేది రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా ఎలా రాయాలి అంటే, సమ్ ఇఫ్స్ ఫార్ములా అనేది రాయాలి. ఇప్పుడు మనం కీబోర్డ్లో ఇక్కడ మనకు ఫార్ములా రావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ చేసి సమ్ ఇఫ్స్ అనేది రావాలి. ఇఫ్స్ స్టార్ట్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ ఎంటర్ చేస్తే ఫార్ములా అనేది ఓపెన్ అయిపోతుంది. దాన్ని ఓపెన్ అయినప్పుడు దాన్ని సింటాక్స్ గమనించాలి ప్రతిసారి కూడా. మీరు సమ్ రేంజ్ ఒకేసారి అడిగేసింది, సమ్ ఏదైతే కావాలో ఆ రేంజ్ అడిగేసింది, ఇచ్చేసాం. తర్వాత క్రైటీరియా రేంజ్ 1 అడుగుతుంది. క్రైటీరియా ఏంటి? ఫస్ట్ క్రైటీరియా నేమ్ కదండి. ఆ నేమ్ ఉన్న కాలంని మొత్తం ఆ రేంజ్ని చేసాం. తర్వాత క్రైటీరియా మనం ఇక్కడ ఇస్తున్నాం, క్రైటీరియా మనకి ఏ పేరు కావాలనేది ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసాను. తర్వాత రెండోది ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 2. క్రైటీరియా రేంజ్ 2 ఏంటి? అది గోల్డ్ ఇచ్చున్నాం కాబట్టి అది ఎక్కడ ఉంది, ఏ కాలంలో ఆ కాలంని మనం ఆ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ గోల్డ్ ఉన్నా సిల్వర్ ఉన్నా మొత్తం మనం మార్చుకున్నప్పుడు వచ్చేస్తుంది. సో అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ క్రైటీరియాకి సంబంధించి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రేంజ్ మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, ఎక్కడ ఇస్తున్నాం మనం క్రైటీరియా రేంజ్, క్రైటీరియా 2 అనేది నేమ్ పక్కన ఇస్తున్నాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తే మనకు ఈ వ్యక్తి గోల్డ్ ఇంత కమ్మాడు. మీరు చెక్ చేసుకోవచ్చు టేబుల్లో అన్నీ కూడుకొని. 2 దగ్గరలే కదా ఉన్నాడు, ఈజీగానే ఉంటుంది, కూడుకోండి. ఒకవేళ ఒక దగ్గరే ఉంటే ఒక వాల్యూయే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మార్చుకొని చూసుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, అలాగే గోల్డ్ బదులు సిల్వర్ కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. మనం ఫార్ములా ఎంటర్ చేసినప్పుడు అంత వర్కౌట్ ఉందో లేదో అని ఇలాగే చూసుకోవాలి. మార్చుకొని చూసుకుంటే మొత్తం చూడండి, ఏది మార్చినా కానీ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చూపిస్తుంది. దీనికోసం మనం ఉపయోగించిన ఫార్ములా ఏంటి, సమ్ ఇఫ్స్. 2 క్రైటీరియాలే కాదు, మనం మల్టిపుల్ క్రైటీరియాస్ ఉపయోగించుకోవచ్చు అనమాట.